హలో అండి, నమస్తే. వెల్కమ్ టు హన్స్ టాక్స్. టుడేస్ రెసిపీ పాస్తా. ఈజీగా టేస్టీగా పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాస్తా చేయడానికి కావాల్సిన ఐటమ్స్. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 ఫుల్ మీడియం సైజ్ ప్యాకెట్ తీసుకున్నాను. దానికి తగినట్టు నేను 4 టొమాటోస్, కొంచెం కొత్తిమీర, 2 ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్, 1 స్మాల్ కప్ జింజర్ గార్లిక్, వీటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న జింజర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న గార్లిక్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను పాస్తా కోసం సాస్ ప్రిపేర్ చేస్తున్నాను, తర్వాత బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes టొమాటోస్ కుక్ అయ్యాక మనం ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత కారం, రుచికి తగినంత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుతున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. టొమాటోస్ కుక్ అయ్యేంత వరకు మనం పాస్తాని బాయిల్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు మనం పాస్తాని ఆ వాటర్లో వేసుకోవాలి. మధ్యలో సాస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. మూత తీసుకొని సాస్ బాగా ప్రిపేర్ అయిందో చూసుకుందాము. ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కొంచెం టొమాటో సాస్ వేసుకోవాలి. టేస్ట్ అయినా కలర్ అయినా చూడడానికి బాగుంటుంది టొమాటో సాస్ వేస్తే. సో ఇక్కడ నేను కొంచెం కెచప్ వేస్తున్నాను. కెచప్ వేసుకొని బాగా కలుపుకుంటాను. 2 minutes ఉంచితే సరిపోతుంది. అంతే, మనకు సాస్ రెడీ. పాస్తా కూడా బాయిల్ అయిందండి. నేను వాటర్ని డ్రైన్ చేసి బాయిల్ అయిన పాస్తాని ఒక బౌల్లోకి తీసుకున్నాను. పాస్తా, సాస్ 2 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సాస్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes అలా సాస్ కుక్ అవుతున్నప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తాని మొత్తం అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. పాస్తా బ్రేక్ అవ్వకుండా పైకి కిందికి అనుకుంటూ మొత్తం సాస్ పాస్తాకి అంటేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ అండ్ యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. అయితే మీకు ఈ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్తాను. పాస్తాని ఎంతసేపు బాయిల్ చేసుకోవాలనేది అర్థం కాకపోతే మనం పాస్తా కొన్నప్పుడు ఆ ప్యాకెట్ పైనే ఉంటుంది ఎంతసేపు బాయిల్ చేయాలనేది. ఇప్పుడు నేను తీసుకున్న పాస్తాకి 12 minutes బాయిల్ చేయాలని ఉంది. అలా మనం పాస్తా ప్యాకెట్ పైనే ఎంతసేపు బాయిల్ చేయాలనేది చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.